కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16 నుండి 18 వరకు ఎవరైనా ఒకరు చదవండి. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. చాలు, అందరు కలిసి కూడా చూద్దాం. 17వ వచనాన్ని అందరు కలిసి చదువుకుందాం. అయితే కొమ్మలలో కొన్ని విరివేయబడి అడవి ఒలివ మొక్కవైన విన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలివ మొక్క యొక్క సారవంతమైన వేరులో వాటితో పాలి పొందుతున్నావు. కొమ్మల మీద అతిశయింపకూడదు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మీరు కూడా మోకరించండి, చిన్న ప్రార్థన చేయండి హృదయంలోనే. ఈ యొక్క ఉదయకాలాన ప్రభువా, మరి నీ స్వరం వినిపించండి, మీరు మాట్లాడండి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని నన్ను సంధించండి అనేటువంటి చిన్న ప్రార్థన చేయండి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, సహాయపడతాడు. దేవుని వాక్యాన్ని స్వీకరించేందుకు హృదయాన్ని సిద్ధపరచుకోండి. మనుషుని మాటలు కానీ, మనుషుని తలంపులు కానీ, మనుషుని యొక్క బోధ కానీ, మనుషుడు కానీ కేవలం నిష్ప్రయోజనము. మనిషిని స్వరము నిష్ప్రయోజనము. మనిషిని స్వరం అంటే నీవు మేలు పొందలేవు. మనుషుడు మాటలు, మనిషిని వైపు మీరు చూస్తే ఏం మేలు పొందలేరు. అయితే ఆ యొక్క దేవుని స్వరం, దేవుని వైపు మీరు చూసినట్లయితే నీవు బలపరుస్తావు. దేవుడు నిన్ను సంధిస్తాడు, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. చిన్న ప్రార్థన చేయండి, ప్రభువా నాతో మాట్లాడమని. ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నిన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తుంటున్నాం. మీ సంఘంగా మమ్మల్ని అందరినీ ఇలాగ సమకూర్చినందుకు స్తోత్రాలు, వందనాలు. నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం. పనియేలు మందిరాన్ని బట్టి నేను ఘనపరుస్తూ మహిమపరుస్తుంటాను. ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులైనటువంటి నా ప్రభా సేవకులను బట్టి, సహోదరులను బట్టి, కుటుంబాలను బట్టి, విశ్వాసాలందరిని బట్టి నీకు స్తోత్రం. వారితో నాకు ఇచ్చిన సహవాసం బట్టి కూడా నీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఈ ఉదయాన ప్రభా, మరి నీ స్వరము నేను వినగలిగినట్లు నా ప్రభా మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ వాక్య భాగాన్ని ధ్యానించి నా ప్రభా మీరు మా జీవితంలో చేసిన మేలులను గ్రహించి నా తండ్రి మేము హృదయమార నోరారగా మా హృదయ ఆంతర్యంలో నుండి నిన్ను ఆరాధించి స్తుతించేందుకు సహాయం చేయండి. మా స్తుతి ఆరాధన నీకు అంగీకారయోగ్యంగా ఉండేందుకు సహాయం చేయండి. మాతో పాటు మా ప్రభా మరి సార్వత్రిక సంఘ విశ్వాసులందరూ కూడా కూడి వచ్చిన వారు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో వారందరితో మీ సన్నిధి ఉంచారని, మా మధ్యలో కూడా మీ సన్నిధి ఉంచారని నమ్మి స్తుతిస్తుంటున్నాను. అల్పుడను అయోగ్యుడు నన్ను కూడా నీ కృపాస్థానికి సమర్పిస్తున్నాను. అనేకమైనటువంటి బలహీనతలు కలిగిన వారిని రక్తంతో కడగండి, పవిత్రపరచండి. నీ సాధనంగా, నీ బూరగా వాడుకొని మహిమ పొందమని, నీ సిలువ చాటున మరుగుపరచమని, నీ ఆత్మతో అభిషేకించమని, నా పెదవులు, నా నాలుక, నా ఆంతర్యం సమస్తాన్ని నీ కృపాస్థానికి సమర్పిస్తుంటున్నాను. నీ రక్త ప్రోక్షణను కింద సమర్పించుకుంటున్నాను. రక్తాన్ని ప్రోక్షించండి, పవిత్రపరిచి పవిత్రమైనటువంటి పాత్రగా వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. నా పేరు దైవప్రకాష్ అని. నేను ఇంతకుముందు మీ మధ్యకు వచ్చాను, పరిచర్యకు రాలేదు. నతానేలు వాళ్ళు కొన్ని ఫంక్షన్స్ పెట్టారు కదా, ఆ ఫంక్షన్స్కి ఒక్కసారి వచ్చినట్టు నాకు జ్ఞాపకం ఉంది. మోస్ట్లీ 1-2 సార్లు వచ్చింటాం. చాలా సంతోషం మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా నేను ఎంచుతున్నాను. మనం చదివిన వాక్య భాగాన్ని చూస్తే మనము ఇక్కడ ఈ వాక్య భాగము హెచ్చరికగా రాయబడుతుంది. ఆ యొక్క సందర్భం అంతా చూస్తే హెచ్చరికగా అతిశయించొద్దు అనగా ఇజ్రాయేల్ మీద గర్వపడకు అనే మాట ఉద్దేశంతో రాయబడుతుంది. అయితే మనము ధ్యానించేది ఆ యొక్క
హెచ్చరిక కోణంలో దాన్ని ధ్యానించట్లేదు, ఆరాధన యొక్క కోణంలో మనం ధ్యానిస్తున్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనము గ్రహించాలి. 16 నుండి చదవండి మళ్ళీ ఇంకోసారి, ఎవరైనా మధ్య మధ్యలో నాకు చదివి సహకరించండి. మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ఉమ్, ముద్దంతయు పరిశుద్ధమే, ఉమ్, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఉమ్, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి ఉమ్, అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు ఉమ్. వాటి మధ్యన అంటుకట్టబడి చూడండి, వాటి మధ్యన అంటు కట్టబడి. ఒలీవ చెట్టు చాలు, కొద్దిగా ఆగండి సిస్టర్. ప్రియులారా, మీకు అంటు కట్టబడట ఎంతమంది తెలుసు? అంటు కట్టేది నాకు తెలుసు అనే వాళ్ళు ఎంతమంది? తెలీదా? తెలుసా? మన చేతులు ఎత్తకూడదా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చేతులు ఎత్తిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. అంటు కట్టబడుట అంటే ఇట్లా ఒక చెట్టు ఉంటుంది, చెట్టుకు ఒక కొమ్మలాగా ఇలాగ ఉంటుంది. ఒక కొమ్మను విరిచి వేరే కొమ్మని తెచ్చి దీనికి అతికిస్తారు. ఓకే, ఒక కొమ్మ ఉంటుంది, ఒక చెట్టు కొమ్మ, ఆ కొమ్మ విరుస్తారు, ఒక కొమ్మ ఇరుస్తారు. ఈ చెట్టు కానిది మరొక కొమ్మని తెచ్చి ఈ చెట్టుకు అతికిస్తారు. ఇట్లా అతికిచ్చి ఏం చేస్తారు? బాగా కట్టేస్తారు. తెలుసు కదా అంతకి? ఓకే, మంచిది. సో అంటు కట్టబడుట అనే దాని గురించి మనం ధ్యానిస్తాం. మొదటిది, ఏ చెట్టు అంట కట్టబడింది అనేది కూడా చూద్దాం. ఓకే, ఏ చెట్టు కొమ్మ, చెట్టు కాదు అంట కట్టబడింది, కొమ్మ. అడవి ఒలీవ కొమ్మ వయ్యున్న నీవు అని. నీవు అంటే అడవి ఒలీవ కొమ్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి మనల్ని గురించి రాయబడుతుంది. మనము అంటే ఇశ్రాయేలీల కాని వారం. మనము పుట్టుకతో ఇశ్రాయేలీలం కాము, పుట్టుకతో క్రైస్తవులం కాము, పుట్టుకతో బైబిల్ దేవుని మనము ఎరగం. నేనంటూ మీరు ఎలాగ తెలియదు, కానీ నేనంటూ ఆ యొక్క బైబిల్ దేవుని ఎరగని వాడిని, బైబిల్ని ఎరగని వాడిని. నేను ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన వాడిని, చాలా భక్తి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఓకే, సో ఆ విధంగా నేను బైబిల్ దేవుడు అంటే నాకు తెలియదు, దేవుడు అంటే నాకు తెలియదు. భక్తి ఉండేది, లోకానుసారమైనటువంటి భక్తి, అందులో జ్ఞానము లేని భక్తి నాకు ఉండేది. ఆ భక్తిలో నేను కొనసాగేవాడిని. సరే ఉండని. ఆ విధంగా మనందరం కూడా మేము నీవు నేను కూడా మనందరం కూడా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా అడవి ఒలీవ చెట్టు మొక్కకు సాదృశ్యంగా ఉన్నాం. ఓకే, అది మనం గ్రహించాలి. నెక్స్ట్ చూడండి, పైన 16లో ఒక మాట రాయబడుతుంది. 16లో వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధము. ఇక్కడ పరిశుద్ధమైనటువంటి కొమ్మ, పరిశుద్ధమైనటువంటి వేరు, అది మీరు గ్రహించాలి. ఓకే, సో అడవి ఒలివ చెట్టు యొక్క మొక్క, ఓకే, అది కనిపిస్తుంది. తర్వాత ఇంకొక మాట కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటే 24లో ఉంటుంది. 24లో చివరిలో మంచి ఒలివ చెట్టు అంటు కట్టబడిన ఎడల. ఓకే, అంటే ఇది ఒకటి అడవి ఒలివ మొక్క కనిపిస్తుంది, కొమ్మ కనిపిస్తుంది. ఇంకొకటి మంచి ఒలివ చెట్టు కనిపిస్తుంది. మంచి ఒలివ చెట్టు ఒకటి, అడవి ఒలివ చెట్టు ఒకటి. కాబట్టి అడవి ఒలివ చెట్టు యొక్క కొమ్మను తీసి మంచి ఒలివ చెట్టు కొమ్మకు అతకబడినట్టుగా ఇక్కడ రాయబడుతుంది. ఓకే, మీలో ఎంతమందికి అడవి సంబంధమైన చెట్లు తెలుసు? పిచ్చి చెట్లు అంటుంటారు కదా, అడవి చెట్టు, పిచ్చి చెట్టు అని కొన్ని పేర్లు పెడుతుంటారు కదా. ఎంతమందికి తెలుసు అది? ఉదాహరణకు వంకాయ చెట్టు చూశారు కదా, వంకాయ, బెండకాయ చూశారు, పిచ్చి వంకాయ చూశారు కదా, థ్యాంక్ యూ. పిచ్చి బెండకాయ చూశారు, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి. మంచి వంకాయ ఉంది, అది తినదగినది, యోగ్యమైంది, వాడతాం. పిచ్చి వంకాయ తింటారా? తినమను. వాడతారా? వాడం. అలాగే మంచి బెండకాయ వాడతారా? బెండకాయ వాడతాం. పిచ్చి బెండకాయ వాడం. బాగా వినండి. అంటే ఇప్పుడు మనం ధ్యానించే విషయం ఏంటంటే అడవి ఒలీవ చెట్టు అనేది ఎట్లాంటి ఉంటుంది అని ఆలోచన చేస్తే పిచ్చి వంకాయ, పిచ్చి బెండకాయ, మీరు ఇంకేమైనా పేర్లు ఉంటే చెప్పండి. వేరేవి అంటే మనకు చెట్లు ఉంటాయి కదా, అవి మనము నాటము, మనకు ఉపయోగించము, మనకి హానికరం, మనకు అవి ఏమాత్రము ఉపయోగపడవు, హానికరంగా ఉంటాయి. అట్లాంటి చెట్లు మీ ఊర్లో మీరు చూసిన చెట్లు చెప్పండి ఏదైనా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పులుసు మామిడికాయ. సో అది ఏమైనా వాడతారా మీరు? వాడరు. చేదు బీరకాయలు, థ్యాంక్ యూ.
చేదు బీరకాయలు, చేదు ఇది ఉంది కదా, ఏది దోసకాయలు, చేదు దోసకాయలు. అట్లాగా చేదు దోసకాయలు అంటే అది మంచి దోసకాయలు ఉంటే చేతులు వస్తుంటాయి, అది కాదు మాట్లాడేది మనం. అది వేరే సబ్జెక్ట్, వేరే రకంగా ఉంటుంది. కానీ మనం ఇక్కడ శుద్ధిగా అడవి ఒలివ చెట్టు. ప్రియులారా బాగా వినండి. ఇప్పుడు మంచి ఒలివ చెట్టు గురించి ఆలోచించేద్దాం. మంచి ఒలివ చెట్టు ఎక్కడ ఉంటుంది? అడవిలో లేదు కదా. ఎక్కడ ఉంటుంది? తోటలో ఉంటుంది. బాగా వినండి, కొన్ని మాటలు జాగ్రత్త కదా, మనం ధ్యానించే వాక్యము ఇలాగ లోతుగా ఉంటుంది. ఓకే, అంటే మంచి ఒలివ చెట్టు తోటలో ఉంటుంది. తోట ఉందంటే తోట చుట్టూ ఏముంటుంది? కంచె ఉంటుంది, ఫెన్సింగ్ ఉంటుంది. మరి ఇంత కంచె, ఇంత తోట ఉంది అంటే దానికి నీళ్లు వేసేటోళ్ళు ఉంటారు, ఆ యజమాని ఉంటాడు, నీళ్ళకి బావి, దానికి కాలువలు, దానికి ఎరువు వేసేవాళ్ళు, దాన్ని బాగా జాగ్రత్తగా చూసేవారు, కావలి కాసేవారు, అంతా కూడా సిస్టమ్ అక్కడ ఉంటుంది. ఎక్కడ? మంచి ఒలివ చెట్టు తోటలో అలాంటి సిస్టమ్ ఉంటుంది. అడవి ఒలివ చెట్టుకు వస్తే అక్కడ కంచె ఉంటుందా? అక్కడ యజమానుడు ఉంటాడా? నీళ్లు పోసేవాళ్ళు ఉంటారా? ఏదైనా రోగం వస్తే, పురుగు పడితే, ఇంకేదైనా అయితే దాన్ని ఏమైనా జాగ్రత్త తీసుకుంటారా? లేదు. ఓకే, ఇక్కడ ఇంకో విషయం చూద్దాం. ఇప్పుడు మంచి ఒలివ చెట్టు దగ్గర ఆ తోటలో ఏ చెట్లైనా ఆ చెట్లు పెరగచ్చా? ఏం చేస్తాడు ఆయన? నరికేస్తాడు, కలుపు తీస్తాడు, అంత భూమి అంతా దున్నుతాడు, మెత్తన చేస్తాడు, భూమిలో ఎరువేస్తూ వస్తాడు. అంటే ఇక్కడ ఆ ఒలివ చెట్టు, మంచి ఒలివ చెట్టుకు అణిచివేసే ఏ చెట్టులు ఉండవు. అడవిలో పెరిగిన చెట్టుకు ఏముంటుంది? చుట్టుపక్కల వేరే చెట్లు ఈ చెట్టును అణిచివేస్తాయి. అర్థమవుతుందా? చుట్టుముట్ల వేరే చెట్లు ఈ చెట్టుని అణిచివేస్తాయి. ఈ చెట్టు ఫలం ఇస్తుందా? ఫలము, దాని ప్రయోజనం ఉండదు. ఇంకా ఇందాక నేను చెప్పగానే పిచ్చి వంకాయ, పిచ్చి బెండకాయ అంటే దాన్ని అణిచివేసే ఉంటాయి. దాని ఫలాలు నిష్ప్రయోజనము, అది ప్రయోజనం లేనిది, అది ఎన్నిక లేనిది, అది ఈ విధంగా ఉన్నటువంటి అడవి చెట్టు. ఇట్లాంటి చెట్టును ఎవరైనా ఎన్నుకుంటారా? ఎన్నుకోరు. దాన్ని ఎన్నుకొని అంటుకట్టుతారా? అంటుకట్టరు. ఓకే, కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఈ విధంగా ఇంకో విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు మనం చాలామంది వంకాయలు, బీరకాయలు, టమాటో ఇట్లాంటివన్నీ కొంటారా? కొంటారు. కొన్నప్పుడు ఏరుకుంటారా? ఎందుకు? మంచిది కావాలని ఏరుకుంటారు. అంటే మంచిది కావాలని ఏరుకుంటే ఇక్కడ ఒక సృష్టికి లేక సమాజానికి విరుద్ధమైనటువంటి కార్యము అడవిలోంది ఎవరు అనుకుంటారు? ఫలము లేనిది ఎవరు అనుకుంటారు? నిష్ప్రయోజనమైంది ఎవరు అనుకుంటారు? కాబట్టి సామాన్యంగా లోకంలో మంచి వాటికి అంటుకడతారు, కానీ ఇక్కడ విరుద్ధంగా పని కనిపిస్తుంది. కాబట్టి ప్రియా సోదరుడ సోదరి, ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అడవి ఒలివ చెట్టు, ఆ చెట్టు కాదు కానీ చెట్టులోని ఒక కొమ్మ. ఓకే, అడవి ఒలివ చెట్టులోని ఒక కొమ్మ అది మారింది, దాని స్థానం మారింది. అడవి ఒలివ చెట్టు యొక్క కొమ్మ యొక్క స్థానం, అది ఇన్ని రోజులు అడవిలో ఉండేది, ఇప్పుడు తోటలోనికి వచ్చింది. ఓకే, ఇన్ని రోజులు అది దాని వేరు ఎట్లా ఉండేది? అందుకే మాట చదివింది. ఇక్కడ చూడండి 16లో, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. ఇక్కడ జాగ్రత్త వినండి. అంటే ఇన్ని రోజులు ఈ అడవి ఒలివ చెట్టు వేరు ఎలాంటిది? చేదైన వేరు అని వాక్యం చూసారా మీరు? చేదైన వేరు, ఎండిపోయిన వేరు, నిష్ప్రయోజనం వేరు, నీళ్లు లేని వేరు, నీళ్ళు చూడండి, అడవిలో ఎవరు నీళ్ళు పెడతారు? ఎండ వస్తే అయిపోయింది, అగ్ని పరిస్తే మొత్తం కాలిపోతుంది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ కొమ్మ వేరు మారిందా? ఇప్పుడు ఏ వేరుకు వచ్చింది? ఇప్పుడు చేదైన వేరులో నుంచి ఇప్పుడు ఏ వేరుకు వచ్చింది? వేరు పరిశుద్ధమైతే మాట రాయబడుతుంది. వేరు పరిశుద్ధమైతే అంటే చేదైన వేరు ఉన్నటువంటి ఈ అడవి ఒలివ చెట్టు మొక్క వేరు మారి పరిశుద్ధమైన మొక్క వేరులోనికి వచ్చింది. ఇంకొక మాట రాయబడుతుంది, అక్కడే రాయబడుతుంది 17లో, సారవంతమైన వేరు. అక్కడ వేరు ఉంది, సారవంతంగా లేదు. ఇక్కడ వేరు సారవంతంగా మారింది. ఎందుకు సారవంతంగా ఉంది? ఇక్కడ బావి, నీటి కాలువ, యజమాని, తోటమాలి అందరూ ఉన్నారు. ఇక్కడ నీళ్ళు వదులుతారు. ఇక్కడ మీకు ఒకటి జ్ఞాపకం ఉండొచ్చు, మీ అందరికీ బాగా తెలుసు. ఏంటి? ఒక అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టు ఫలాము వెతుకుతుంటూ వస్తారు. 1, 2, 3 సంవత్సరాలు వెతుకుతారు, దొరకదు.
ఎప్పుడు ఏమంటాడు? యజమాని వస్తాడు, ఏమంటాడు? నరకేస్తాం దీన్ని అంటాడు. అయితే ఎవరు అడ్డుపడతారు ఇక్కడ? తోటమాలి అడ్డుపడతాడు. ఏమంటాడు? అయ్యా దీన్ని నరకొద్దు, దీనికి నీళ్లు పెడదాము, ఎరువేస్తాము, పురుగులు రాకుండా చూద్దాము, పశువులు మేయకుండా చూద్దాము, అన్నీ చూస్తా, అన్నీ అనుకూలపరుస్తా, తర్వాత చూద్దామని. ఆ విధంగా అక్కడ తోటమాలి లేడు, నీళ్లు వేసేవాడు లేడు, దాన్ని పెంచేవాడు లేడు, చూసుకునేవాడు లేడు. అణిచివేతకు గురైనటువంటి ఆ అడవి ఒలీవ చెట్టు మంచి ఒలీవ చెట్టుకు, సారవంతమైన వేరుకు, పరిశుద్ధమైన వేరుకు అతుకబడింది. ఎంత భాగ్యము ఈ కొమ్మకు! అర్థమైందా? ప్రియా సహోదరుడ సహోదరి, నేను ఈ చెప్తున్నటువంటి ఈ విషయము చెట్టు గురించి కాదు కానీ మాట్లాడేది మనం విశ్వాసుల గురించి రాయబడుతున్నాం. నీవు నేను ఒకప్పుడు అడవిలో ఉన్నవారం. అడవిలో యజమానులు లేడు, అది చేదైన వేరు, సారవంతమైన వేరు కానే కాదు. అక్కడ అణిచివేతకు గురైన వారం, అక్కడ అంటరానితనానికి గురైన వారం, అక్కడ రకరకాలుగా భేదానికి గురైన వారం. అయితే ఇప్పుడు ఏం మారింది? స్థలం మారింది, వేరు మారింది, వాతావరణం మారింది. ఇంకోటి, అక్కడ ఎవరు లేరు? యజమాని లేడు, తోటమాలి లేడు. ఇక్కడ యజమాని ఉన్నాడు, తోటమాలి ఉన్నాడు. యజమానుడు ఎవరికి ఇంకో దగ్గర రాయబడుతుంది, అది యోహాను సువార్తలో ఉంటుంది. నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి తోట యజమానుడు, తోటమాలి పరిశుద్ధాత్ముడు. ప్రియా సహోదరుడ సహోదరి, అడవిలో ఉన్నప్పుడు యజమానులు లేకుండా, తోటమాలి లేకుండా ఉన్నాము. ఇప్పుడు శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి వేరులోనికి అంటకట్టబడ్డాము, సారవంతమైన వేరులోనికి అంటకట్టబడ్డాము. ఇక్కడ తోటమాలి, ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు, ఇక్కడ యజమానుడు ఉన్నాడు. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని దృఢపరుస్తూ ఒక వాక్యం రాయబడుతుంది బైబిల్లో. మనం చూస్తే చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీ 2వ అధ్యాయం. త్వరగా 2 చూద్దాం. 2:11 నుంచి చదవండి, త్వరగా చూద్దాం. లేకుంటే 12 చదవండి. 12. ఆ కాలమందు చూడండి, ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, మీరు అడవి చెట్టు ఈ తోట చెట్టులోనికి సమానం ఎట్లవుతుంది? కాదది, దానితో సహపౌరత్వము దానసత్వం సమానత్వం లేదు. చూడండి, అడవిలో పరదేశులుగా ఉన్నవారం. పరదేశులు అంటే అడ్రస్ లేనివారం, బాగా గ్రహించాల. అడ్రస్ లేనివారం. అడవిలో ఉండే చెట్టుకు అడ్రస్ ఉంటుందా? ఉంటుందా? ఏ చెట్టు ఎక్కడుంది అడ్రస్? దాన్ని చెప్పండి, చెప్పండి. కానీ తోటలో ఉండే చెట్టు చెప్పండి. పలానా ఊర్లో, పలానా తోటలో, పలానా లైన్లో, పలానా మూలలో దానికి అడ్రస్ ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, తోటలో ఎక్కడైనా చెట్లు నాటితే బస్సులో పోతున్నప్పుడు చూడండి, లైన్ కనిపిస్తుంటాయి. బస్సు ఇట్లా పోతే ఇట్లా లైన్ కనిపిస్తుంది, ఇట్లా పోతే ఇట్లా లైన్ కనిపిస్తుంది. అన్ని రకాలుగా లైన్ క్రమము కనిపిస్తుంది. అలాంటి చెట్టుకు అడ్రస్ ఇవ్వచ్చు. ఈ లైన్లో 3వది, ఈ లైన్లో 2వది, ఈ ఊర్లో ఉండే చెట్టు. అంటే నీకు నాకు అడవిలో ఉన్నప్పుడు, అన్యులుగా ఉన్నప్పుడు, ఎరగనప్పుడు అడ్రస్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడ అడ్రస్ కలవారగా ఉన్నాం. నా వారు అంటారు, మీరు నా వారు, నేను నీ వారిని అంటాడు ప్రభు. మేము ఇప్పుడు ప్రభు వారం అయ్యాం. ఎంత గొప్ప భాగ్యము ప్రియా సహోదర సోదరి. అడవి ఒలీవ చెట్టుగా ఉన్నటువంటి నీకు నాకు అడ్రస్ లేదు, విలువ లేదు, ఎన్నిక లేని వారంగా ఉన్నాము. మనకు తోటమాలి లేడు, తోట యజమానులు లేడు, నీరు కట్టేవాళ్ళు లేరు, చూసుకునేవాళ్ళు లేరు. అణిచివేతకు, అంటరానితనానికి, రకరకాలుగా దౌర్జన్యానికి గురైన వారం. అక్కడ ఏమైనా అడవిలో దొంగలు వస్తే నరికేస్తారు, కానీ తోటలు దొంగలు పడడానికి వీల్లేదు. అంత కంచె భద్రత, ఇంత గొప్ప భాగ్యం. ఓకే, ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు. చూడండి, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. బాగా వినండి, అక్కడ అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నీళ్ళు అది ఫలం ఇవ్వలేదు. అయితే ఇంకా దీన్ని నరికయ్యి అంటే తర్వాత ఏమైంది? ఎవరో మధ్యలో వచ్చి ఏం చేశారు? నరికేది వద్దు అన్నారు. నరికేది వద్దు, మళ్ళీ ఏం చేశారంట? నీకు నీళ్ళు ఇస్తాం, ఎరువు పెడతాం, వాగ్దానాలు, విశ్వాసము, నిరీక్షణ, కృప, దయ, కనికరము ఈ యొక్క తోటలో వచ్చిన తర్వాత ఉంది, కానీ తోట బయట అది లేదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియా సహోదరుడు సోదరి, ఈ విషయాన్ని మనం గ్రహిద్దాం. ఓకే, వాగ్దానము లేని, నిబంధన లేని వారంగా ఉంటుంది. నిరీక్షణ లేని వారమై ఉంటుంది. అంటే అడవిలో ఉన్నప్పుడు ఏ దొంగ ఎప్పుడు వచ్చి నరికేస్తాడో తెలియదు, కానీ తోటలో వస్తే బ్రతకగలము, జీవించగలము, భద్రత కలిగి ఉన్నాము, ఓకే, పోషించగలము, భవిష్యత్తును కలిగి ఉన్నాము అనేటువంటి నిరీక్షణ, పర సంబంధమైన నిరీక్షణ
ఆ యొక్క నీకు నాకు కలిగి ఉన్నాం. లోకమందు దేవుడు లేనివారులై ఉండి, లోకమందు అనగా అడవిలో ఉన్న చెట్టుకు యజమాను లేనటువంటి స్థితిలో ఉంటుంది. అయితే ఇప్పుడు తోటలో ఉండబట్టి ఏమున్నాము? యజమానుడు దేవుడు లేని వారంగా ఉన్నట్టు మనకు దేవుణ్ణి కలిగి ఉన్నాము. క్రీస్తుకు దూరస్తులై ఉండిరని, క్రీస్తుకు దూరస్తులు. అడవిలో ఉన్నప్పుడు క్రీస్తుకు దూరస్తులు, ఇప్పుడు క్రీస్తుకు ఎంత సమీపస్తులు? ఎంత సమీపస్తులు? చాలా జాగ్రత్త ఉండండి. యోహాను సువార్త 15లో నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు మీరు కొమ్మలై ఉన్నారు. బాగా వినండి. యేసు ప్రభు ద్రాక్షవల్లిగా ఉన్నాడు, కొమ్మగా ఉన్నాడు. ఇప్పుడు నీవు అంటు కట్టబడింది ఎక్కడికి? కొమ్మలోనికి, క్రీస్తులోనికి. క్రీస్తుకు దూరస్తుడు, బయట అన్యుడుగా, క్రీస్తుకు శత్రువుగా, క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి నీవు క్రీస్తుకు అంట కట్టబడిన సమీపస్తుడై ఉన్నావు. ఇది దేవుడు నా జీవితంలో చేసినటువంటి భాగ్యం. ప్రియా సహోదరుడు సహోదరి, ఇలాంటి గొప్ప కార్యము ఈ యొక్క ఏది అడవి ఒలివ చెట్టు కొమ్మకు జరిగినటువంటి భాగ్యం. స్థలం మారింది కదా, స్థలం మారింది. ఓకే, ఇంకా ముందుకు ఏముంది అక్కడ? ఆయన ఇప్పుడు ఇంకో విషయం, ఇంకోటి మనకు అందరికి బాగా తెలిసిన వాక్యం. 1 కొరింథీ రండి. 1 కొరింథీ 1:26 చదవండి. 1 కొరింథీ 1:26. సహోదరులారా, ఉమ్, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఆ, మీలో లోకరీతిని ఉమ్, జ్ఞానులైనను, ఉమ్, ఘనులైనను, ఉమ్, గొప్ప వంశము వారలైనను ఉమ్. అనేకులు పిలువబడలేదు. చూడండి, ఓ అడవిలో ఉన్నటువంటి అడవి ఒలివ చెట్టు ఒకసారి ఆలోచించు. ఒకసారి మీరు ఆలోచించు. నీకేమైనా రాజు ఉండేనా, అధిపతి ఉండేనా, తోటమాలి ఉండేనా, భద్రత ఉండేనా, క్షేమం ఉండేనా, వాగ్దానాలు ఉండేనా, నిరీక్షణ ఉండేనా? ఏది లేదు. నీకు విలువ ఉండేనా? ఆ పిచ్చి చెట్టు విలువకి ఏముంటుంది? ఏం విలువ లేదు. కాబట్టి ప్రియా సోదర సోదరి, నిరీక్షణ ఏంటి? విలువ లేని, తృణీకరింపబడని, ఓకే, వెర్రి వారం అని మాట రాబడుతుంది. చూడండి, లోకములో వెర్రివారుగా ఉన్నవారము, లోకములో బలహీనులుగా ఉన్నవారము, లోకములో తృణీకరింపబడిన వారము, లోకములో ఎన్నిక లేని వారము, లోకములో నీచులైన వారం. ఇలాంటి నన్ను నీకు నాకు దేవుడు ఒక విలువను కలుగజేశాడు, విలువను కలుగజేశాడు. కాబట్టి ప్రియా సోదర సోదరి, మన దేవుడు అడవి ఒలివ చెట్టు అయినటువంటి, అడవిలో ఎన్నిక లేనటువంటి నీకు నాకు దేవుడు ఈ గొప్ప కార్యాన్ని, గొప్ప విలువను తెచ్చినటువంటి భాగ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, మీ అందరికి తెలిసినట్టుగా ఇంకొక వాక్యం కూడా మనందరికి తెలుసు కదా, ఒకసారి చదువుతారా? ఇక్కడ ముందుకు చదువుదాం. ఫస్ట్ ఇక్కడ వద్దాం. ఓకే, ఒకసారి దీన్ని పూర్తి చేసేస్తారా? మీ అందరికి తెలిసిన వాక్య భాగమే, ఆయన ముందుకు చదివి ముగించేద్దాం. 1 కొరింథీ 1:26 నుంచి చదవండి. ముందుకు చదవండి. సహోదరులారా, ఉమ్, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఉమ్, మీలో లోకరీతిని ఉమ్, జ్ఞానులైనను, ఉమ్, ఘనులైనను, ఉమ్, గొప్ప వంశము వారలైనను ఉమ్. అనేకులు పిలువబడలేదు గాని, ప్రియులారా, మీరు ఎవరైనా మంచి జ్ఞానిని నేను, ఈ ఊరికి పెద్ద నేను, ఈ ఊరిలో నేనే గొప్ప అని ఉన్నారా? లేదు, నీవు తృణీకరింపబడిన వ్యక్తిగా, అంటరాని వ్యక్తిగా, విలువలేని వ్యక్తిగా, దూరస్తుడుగా, ఈ లోకం నిన్ను దూరంగా పడేసింది, దూరంగా వేసింది. అయితే దేవుడు నిన్ను సమీపంగా అంగీకరిస్తూ వచ్చాడా? ఏ శరీరియు ఉమ్, ఉమ్, దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఉమ్, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఉమ్. లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, వెర్రి వారిని అనగా అడవి చెట్టు లాంటి వెర్రితనాన్ని వారిని మనల్ని ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు ఉమ్, లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఉమ్, ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని, ఉమ్, తృణీకరింపబడిన వారిని, ఉమ్, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి స్తుతింప అబద్ధులమైన. ఇక్కడ రండి, ఇంకొంచెం ముందుకు చదివేద్దాం దీన్ని. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫ్ఎస్సి 2 ఎక్కడ ఆపినాము? 13 చదవండి. ఆయనను ఉమ్, దూరస్తులైన మీరు ఉమ్, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉమ్, క్రీస్తు రక్తము వలన ఉమ్. సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తము వలన సమీపస్తులు. బాగా వినండి ప్రియులరా, అంటు కట్టబడ్డామే. ఏ విధంగా అంటు కట్టబడ్డాము? బాగా వినండి, ఏ విధంగా అంటు కట్టాము? బాగా వినండి. ఈయన నా బంధువు, నతనీయులు నా బంధువు. ఏం బంధువు? ఆత్మ బంధువు. ఇంకో ఏం చెప్తావు? ఆ బిడ్డ తల్లికి ఏం బంధువు? బిడ్డ తల్లికి ఏం బంధువు? రక్తబంధము, పేగు బంధం అట్ట అంటాం కదా. ఇది క్రీస్తు పరలోక రక్తబంధం. యేసు రక్తం చేత మనము అంగీకరింపబడ్డాము. యేసు రక్తంలో
మనము స్వీకరించబడ్డాం, యేసు రక్తం ద్వారా అంటుకట్టబడ్డాం. ఓకే, ముందుకు. ఆయన మన సమాధానమై ఉండి ఉమ్. నీకును మాకును ఉండిన ద్వేషమును చూడండి, మీకు మాకు ఉండిన ద్వేషం, ప్రియులరా, ఇంతకు మునుపు ద్వేషము, దూరత్వము, అది అడవిది, అది పనికిరాంది అనేటువంటి ద్వేషం ఉండేది. కానీ ఈ ద్వేషాన్ని తీసి ప్రేమ ద్వారా మనము అతకబడ్డాము, ప్రేమ ద్వారా అతకబడ్డాము. కాబట్టి ప్రియా సోదర సోదరి, మనము దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఇంకొక మాట చదివి మనం ముగిద్దాం. మీ అందరికీ వచ్చేసిన వాక్య భాగమే ముగిద్దాం. మొదటి పేతురు 2:9 ఒకసారి చదివి ముగిద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాత్మలు ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వారును. ప్రియులారా, మీరు ఒకసారి ఈ అడవి ఒలివ మొక్కను గురించి ఆలోచించండి. అడవి ఒలివ మొక్క, ఏమండి, ఒకప్పుడు చీకటిలో ఉన్నింది. అడవి అంటే చీకటి, అడవి అంటే దుష్టత్వంలోనికి, దుష్ట ముగాలకి, రకరకాలుగా ఒత్తిడికి, రకరకాలుగా విలువలేని దానికి ఉన్న చీకట్లో ఉన్నటువంటి మనం ఇప్పుడైతే ఆశ్చర్యకరమైన వెలుగు సంబంధమైన తోటలోనికి వచ్చాం. తోట అంటే దేని సూచిస్తుంది మీకు తెలుసా? ఏది? తోట అంటే ఒక దానికి సూచనగా ఉంది. దేవుని సంఘం, దేవుని పరిశుద్ధ సంఘం, దేవుడు ప్రశస్తమైన రక్తముతో కొనబడిన సంఘం, దేవుడు మధ్య ఆకాశంలో ప్రత్యక్షము కాబోయి ఎత్తుకుని ఇష్టపడేటువంటి కన్యక సంఘం. ఈ సంఘంలోనికి నీవు నేను చేర్చబడ్డాం, ప్రియా సోదర సోదరి. ఓకే, చూడండి, అడవిలో ఉన్నప్పుడు చీకట్లో ఉన్నాము, అడవిలో ఉన్నప్పుడు విలువ లేకుండా ఉన్నాము, అడవిలో ఉన్నప్పుడు అంధకారంలో ఉన్నాము. ఇప్పుడైతే ఆశ్చర్యకరమైన సంఘములోనికి, ఆ మాట వెలుగు అనే మాట ఉంది, ఆశ్చర్యకరమైన సంఘములోనికి, ప్రశస్తమైన సంఘములోనికి, విలువబెట్టి కొనబడిన సంఘంలోనికి, విలువైన సంఘములోనికి, దేవుడు పెండ్లి కుమారుడుగా ఇష్టపడే సంఘములోనికి చేర్చబడ్డాం. ఎంత గొప్ప భాగ్యం! ఆశ్చర్యకరమైన వెలుగును పిలువబడిన మీరు దేవుని గుణాతిశయములను ప్రచురించారు. చూడండి, అడవి ఒలివ మొక్క నీకు అతిశయించడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇప్పుడైతే క్రీస్తునందు అతిశయిస్తాం. నేను అతిశయిస్తే క్రీస్తులో అతిశయిస్తాను అంటాడు. కాబట్టి క్రీస్తులో మనకు విలువ, భాగ్యము వచ్చింది. కాబట్టి ఈ క్రీస్తు ద్వారా ఈ యొక్క ఒలివ మొక్కలోనికి, అనగా తోటలో ఉన్నటువంటి ఒలివ మొక్క, అనగా దేవుని సంఘంలోనికి అంటుకట్టబడిన నీవు నేను ఎలాగున్నామంటే, ఇప్పుడు ఏర్పరచబడినటువంటి వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తు, దేవుని సొత్తు. ఇది నాది అని అంటావా? సొత్తు అంటే నాది. అడవిలో ఉంది నాది అనే వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా అడవిలో నాది అంటారా? అంటే ఒకప్పుడు నీకు విలువ లేదు, నీకు బాధ్యుడు, నాదానివి, నాది అనేటువంటి చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు తోటలోనికి వచ్చావు, ప్రభు నిన్ను గురించి నా బిడ్డ, నా కుమారుడు, నేనే ఏర్పరచుకున్నా, నిన్ను ఏర్పరచుకున్నా, నేను నిన్ను ప్రేమిస్తా అనేటువంటి గొప్ప ఆ భాగ్యంలోనికి నేను వచ్చాం. కాబట్టి ప్రియా సోదర సోదరి, ముందు చదవండి. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ప్రియులారా, ఆ అడవి ఒలివ మొక్క ఏ గొప్పతనాన్ని బట్టి అంటుకట్టబడింది? దాంట్లో ఏ గొప్పతనం లేదు. అది కనికరింపబడింది. కృపచేత, దయచేత, కరుణ చేత, కటాక్షం చేత అది అంటుకట్టబడింది. అంటుకట్టబడడానికి ఎవరో త్యాగం చేయాలి కదా. ఎవరు త్యాగం చేశారు? ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఒక్కరు కనిపిస్తారు. ఎవరో అవిశ్వాసులైనటువంటి వారు విరిచివేయబడ్డారంట. అక్కడ ఉంది అన్నమాట, విరిచివేయబడ్డ. అక్కడ కొన్ని మాటలు చదువుదామా? అక్కడ రోమా 11కి రండి. కొన్ని విరిచివేయబడి, ఆ మాట చూడండి. నీవు అంటు కట్టబడాలంటే కొన్ని విరిచివేయబడ్డాయి. ఇది ఒక రకమైనటువంటి ఒక కొమ్మ గురించి రాబడుతుంది. ఇంకా అద్భుతమైన ఇంకొక కొమ్మ కనిపిస్తుంది. ఇంకొక అద్భుతమైన రీతి ఏంటి? యేసు ప్రభు పరలోకాన్ని త్యజించి విరిచివేయబడ్డాడు. యేసు ప్రభు విడిచివేయబడ్డాన్ని బట్టి అంటు కట్టబడ్డాం. అంటే ఆయన దైవ స్వరూపము, మహిమ, మహత్యాన్ని విడిచిపెట్టి రిక్తుడుగా, మానవుడుగా తన్ను తానే సిలువకు అర్పించుకోవడం బట్టి, విరిచివేయబడి, నలగొట్టబడి, రక్తం కాల్చిన బట్టి అంటు కట్టబడడానికి దేవుని భాగ్యం దొరికింది. కాబట్టి ప్రియా సోదరుడ సోదరి, యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు
ఆయన విరిచివేయబడి ఆయనకు మనం అంటుకట్టబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఇంకొక వాక్య చాలా అద్భుతమైన మాట, ఆ మాట చదువుదండి. 22లో ఉంటుంది. 22 ఉమ్. చూడండి, దేవుని అనుగ్రహమును ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. ప్రియా సహోదరా సహోదరి, ఈరోజు నీవు ధ్యానించే విషయం ఏంటంటే, దేవా నా మీద ఎంత అనుగ్రహం ఉన్నది ఒకసారి చూడుము. దేవుడు నీ మీద చూపిన అనుగ్రహాన్ని, కృపను, జాలిని, దయను, కరుణను ఒకసారి మీరు చూడండి. చూడండి, అక్కడ మాట ఉంది కదా, నీ మీద మాట్లాడండి, నీ మీద అక్కడ చాలు, అక్కడే నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును, దేవుని కృపను, దేవుని ఏర్పాటును, దేవుని ప్రణాళికను, దేవుని కార్యాన్ని చూడుము. చూసి దేవుని ఆరాధన చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం.